చదివి విట్టుకోండి. సరే ఒకసారి చెప్పండి. పిడకలు మండితే 6 నుంచి 8, బయోగ్యాస్ మండితే 35 నుంచి 40, పెట్రోల్ డీజిల్ కిరోసిన్ మండినప్పుడు 45,000, సిఎన్జి మండితే 50,000, ఎల్పిజి హైడ్రోజన్ మండినప్పుడు. సో అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఎవరు? ఎంత? 1,50,000 కిలో జౌల శక్తి. ఎంతకి? కిలోగ్రామ్. అత్యల్పం ఎవరు? పిడకలు. ఎంత పిడకలు మండితే ఎంత వచ్చింది? 6,000 నుంచి 8,000 కిలో జౌల్. సో రాకెట్ ప్రయాణ మార్గంలో మనం ఎవరిని వాడాలి? హైడ్రోజన్ ఇంధనంగా రాకెట్లో వాడటానికి కారణం దాని కిలోరిఫిక్ విలువ ఎక్కువ. ఎందుకు సార్? రాకెట్ భూమి ఆకర్షణ దాటి పైకి పోవాలి. మినిమం 11.2 కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో పోవాలి. అంటే కన్ను మూసి కన్ను తెరిచే లోపల 11.2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అంత వేగంగా పోయే రాకెట్ ని పిడకలు వేసి మండించాం. పోతా 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 అన్నది పోకుండా కింద పడుతుంది. మరి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వేయొచ్చు, రాకెట్ వెళ్తుంది, కాకపోతే చాలా రోజులు సమయం పడుతుంది. సిఎన్జి వాడచ్చు, పెట్రోల్ వాడచ్చు, రాకెట్ ప్రయాణ మార్గం చాలా ఎక్కువ రోజులు పడుతుంది. హైడ్రోజన్ వాడినప్పుడు ఏమైంది? దాని కెలోరిఫిక్ విలువ ఎక్కువగా ఉండడం వల్ల రాకెట్ వేగంగా పోయి ప్రయాణించే మార్గం రోజులు ఏమవుతాయి. అలా చెప్పి పిడకలు వేసామనుకో పైకి పోతానని భూమి ఆకర్షించడానికి రాకెట్ వాడచ్చు, ఏం కాదు, వాడచ్చు కానీ చిన్న ప్రాబ్లం. ఇదిగో హైడ్రోజన్ ఎవరు సార్ అంటే అధిక కెలోరిఫిక్ విలువ ఇంధనం మాత్రమే వస్తుంది. హైడ్రోజన్ చూసారా?